ఏ పిజ్జాలో ఏ ఫ్లేవర్ ఉందో, ఏముంటే బాగుంటుందో నాకు అన్నీ తెలుసు సార్. దీని గురించి నేను ఒక థియరీ కూడా రాశాను సార్. మీరు 1 మినిట్ టైం ఇచ్చారంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ప్లీజ్ సార్. ఓకే. ఓకే సార్. ఇది సార్, ఈ ఫ్లేవర్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా కొత్త ఫ్లేవర్ వస్తుంది. జనాలకి ఖచ్చితంగా నచ్చుతుంది సార్. ఆల్రెడీ నా ఇంట్లో నేను ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. తెలివైన వారు ఎవరైనా అయితే గనక ఈ ఫార్ములాతో అప్పుడే పిజ్జా సెంటర్ ఓపెన్ చేసి డెవలప్ అయ్యేవాడు. కానీ నాకు అన్ని తెలివితేటలు లేకుండా పోయాయి సార్. చదువుకుంటున్నాను కదా, నాకేంటి అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, చదువు ఒకటే కాదు, మనిషిని గుర్తింపిచ్చేది మనీ అని. నన్ను నమ్మండి సార్, నాకు జాబ్ ఇవ్వండి సార్. 1 మంత్ చూడండి, నేను చెప్పిన ఫ్లేవర్ని యాడ్ చేస్తూ పిజ్జాని రెడీ చేద్దాం. కస్టమర్స్ అభిప్రాయం ఏంటో కనుక్కుందాం. ఈ ప్రాసెస్ వర్కౌట్ అయింది, ఈ 1 మంత్లో మీ బ్రాంచ్ డెవలప్ అయింది అని మీకు అనిపిస్తే అప్పుడే నాకు శాలరీ ఇవ్వండి సార్. ప్రస్తుతానికి నాకు ఈ ఉద్యోగం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సరేనయ్యా, నీ ఎక్స్ప్లెనేషన్ అంతా బాగుంది. ఏ బిజినెస్కైనా నమ్మకమే పెట్టుబడి. సో నీకున్న నమ్మకాన్ని నేను కూడా నమ్ముతున్నాను. కానీ మాట అంటే మాటే. 1 మంత్ నిన్ను జాబ్లో పెట్టుకుంటాను. నువ్వు చెప్పినట్టు ఈ ప్లాన్ సక్సెస్ అయిందా, నిన్ను కిచెన్లో కాదు మేనేజర్ పోస్ట్లో కూర్చోబెడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు వచ్చే అయితే. ఓకే సార్, డెఫినెట్గా వస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పల్లవి ఇంకా ఇంటికి రాలేదురా. ఏంటి ఇంకా రాలేదా? రాకపోవడం ఏంటి? ఆంటీ, ఆ పల్లవి ఇంకా ఇంటికి రాలేదేంటా అని బామ్మగారు తెగ టెన్షన్ పడిపోతున్నారు. తెల్లారిపోయేసరికి దాని బతుకు తెల్లారిపోతుంది అని వార్త వస్తే ఇంకేమవుతుందో. ఆ పల్లవితో పాటు ఈవిని కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. చరణ్, చరణ్! ఏం నాన్న? పల్లవి ఏదిరా? నన్ను అడుగుతారేంటి? నిన్నడక్క ఎవరిని అడగాలరా? ఇద్దరు కలిసే కదా కాలేజ్కి వెళ్ళొస్తారు. నువ్వొక్కడివే వచ్చావు, పల్లవి ఇంకా రాలేదంటే ఎవరిని అడగాలి? పల్లవి ఇంకా రాలేదా? అదే కదా. ఏంటత్తయ్య, వాడి మీద అరుస్తారేంటి? అది రాకపోతే వీడేం చేస్తాడు? అలా మాట్లాడతావేంటి సుమలత? కాలేజీ నుంచి ఇద్దరు కలిసే వస్తారు, వీడొక్కడే వచ్చేసాడు. తను రాకుండా వీడు ఎలా వస్తాడు? తీసుకురావాలి కదా. తీసుకురావడానికి నాతో పాటు రావాలి కదా. తను వెళ్ళిపోయిందని చెప్పారు. మరి పల్లవి ఎక్కడికి వెళ్ళినట్రా? బహుశా గుండమ్మ దగ్గరికి వెళ్ళిందేమో. వెళ్తే చెప్పేది కదా. బావుంది మావయ్య గారు, చెప్పాలని రూలేముంది? ఆవిడ ఇష్టం. గుండమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఆవిడికి ఎవరి పర్మిషన్లు అక్కర్లేదు కదా, అందుకే వెళ్ళుంటుంది. ఏమైంది అందరు అలా ఉన్నారు? పల్లవి ఇంక ఇంటికి రాలేదురా. ఏమైందని టెన్షన్ పడుతున్నావు. ఇంకా రాకపోవడం ఏంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నానమ్మా. రే, గుండమ్మకు ఫోన్ చేయరా. ఎందుకండి అంత కంగారు పడిపోతున్నారు? వస్తుందిలేండి. ఇప్పుడేమైనా అర్ధరాత్రి అయిపోయిందా ఏంటి? నిన్నేం ఫోన్ చేయమనట్లేదు కదా, నువ్వాగు. వాణ్ణి కదా చేయమంటున్నాను, చేరా. ఏంటల్లుడు గారు ఈ టైంలో కాల్ చేశారు? పల్లవి ఇంకా ఇంటికి రాలేదండి. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? పల్లవి ఇంకా ఇంటికి రాలేదా? ఇక్కడికి కూడా రాలేదు చరణ్. అక్కడ కూడా రాలేదా?
నీతో పాటే వస్తుంది కదా. లేదండి, తను వెళ్ళిపోయిందంటే నేను ఇంటికి వచ్చేసాను. ఇప్పటికి ఇంకా ఇంటికి రాలేదు. మీ దగ్గరకు వచ్చిందేమో అనుకుంటున్నాము. చరణ్, ఒకసారి తనకి ఫోన్ చేయకపోయావా? పోనీ నేను చేయనా? మేము ఆల్రెడీ ఫోన్ చేసాం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫా? ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి? మీరేం కంగారు పడకండి. తను ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో. నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తాను. నువ్వు వెళ్ళి కనుక్కున్న తర్వాత ఏ విషయం నాకు ఫోన్ చేయి. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తుంటాను. సరే మేడం. ఒరే, దానికోసం నువ్వెందుకురా అందరిళ్ళకి తిరగడం? అవసరం లేదు. అవును బావగారు, వస్తుందిలేండి. ఏం మాట్లాడుతున్నావు? రోజు అందరితో పాటు ఇంటికి వచ్చే వదిన రాలేదు, గుండమ్మ గారి ఇంటికి కూడా వెళ్ళలేదంటే వస్తుంది కదా అని కూల్గా అంటావేంటి? అన్నయ్య, నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? ఏంటంటే చరణ్ వెతుక్కుంటూ వెళ్తున్నాడు? వెతుక్కుంటూ వెళ్తే మాత్రం అది కాలేజీలోనే ఉన్న విషయం ఎలా తెలుస్తుంది? ఫ్రెండ్స్ అందరిళ్ళకి తిరుగుతాడు, ఎక్కడా లేదు అని చెప్తారు. ఎక్కడుందో వెతుక్కోవడానికి ఫోన్ కూడా పనిచేయట్లేదు. ఈ లోపల పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది, తెల్లారిపోతుంది, దాని ఊపిరి ఆగిపోతుంది. మేడం, మీరొచ్చారేంటి? నువ్వు పల్లవి ఇంటికి రాలేదని చెప్పిన తర్వాత నాకెందుకో అనుమానం వచ్చింది. ఒకవేళ కాలేజీలోనే లాక్ అయిపోయిందేమో అని. నాకు అదే అనిపించింది. పదండి చూద్దాం. ఆ, మేడం, మీరు ఇక్కడ చూడండి, నేను పైకి వెళ్ళి ఆ, చూస్తాను. సరే. మేడం, పల్లవి కనిపించిందా? లేదు మేడం, ఎక్కడ కనిపించలేదు మేడం. బహుశా తను కాలేజీలో ఉండి ఉండదు, ఎక్కడికైనా వెళ్ళుంటుంది. తనే వచ్చేస్తుందిలేండి, మీరేం కంగారు పడకండి. పదండి వెళ్దాం.